అందరికీ నమస్తే అండి. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి పవర్స్ ఉండేది హోంమంత్రికి. ఒకప్పుడు హోంమంత్రి అంటే గడగడలాడేది రాష్ట్రం. హోంమంత్రి అందుకే ప్రభుత్వంలో నెంబర్ 2 అనేవాళ్ళు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న వాళ్ళకే ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ కూడా ఇచ్చేవాళ్ళు. చూడండి, అప్పట్లో 1980స్లో కోడెల శివప్రసాదరావు గారు, అండ్ ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ గారు కొన్నాళ్ళు, ఆ తర్వాత ఎలిమినేట్ మాధవరెడ్డి గారు కొన్నాళ్ళు. ఇలా పెద్ద పెద్దోళ్ళే, రాజకీయంగా పలుకుబడి ఉన్నోళ్ళు, రాజకీయంగా మంచి కామన్ సెన్స్ పట్టున్నోళ్ళు, వాళ్ళు మాత్రమే హోంమంత్రి పదవులు నిర్వర్తించారు. కానీ తర్వాత హోంమంత్రి పదవికి విలువ పడిపోయింది. హోంమంత్రి అంటే ఆ పార్టీ అధినేత, ఆ ముఖ్యమంత్రి చేతుల్లో డమ్మి, పావు, వాళ్ళు కదిపినట్టు కదలాలి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలన్నట్టు మారిపోయింది. సో 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిజర్వ్డ్ మహిళా నేతకు హోంమంత్రి పదవి ఇచ్చి, పదవి ఒకరిది, పవర్ మరొకరిది. సో ఇప్పుడు కూడా అంతే, పదవి ఒకరిది, పవర్ మరొకరిది. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రిగా చేయాలని ఒక బలమైన కోరిక ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో వివిధ సందర్భాల్లో, ఒక 3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక ఘాటుగానే స్పందించారు. చూడండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి, వాళ్ళు తప్పులు చేసి. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. సో ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ గారు 1 ఇయర్ బ్యాక్ చేసింది, నిన్న చేసిన కామెంట్ కాదు. అలాగే నిన్న చేసిన కామెంట్ ఒకసారి చూద్దాం. అది నా పరిధిలోకి రాదు, నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ సాల్వ్కి అదృష్టం. అంటే సింపుల్ ఒక డైలాగ్ వేశారు, నేను హోమ్ మినిస్టర్ని అయితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు వేరేలా ఉండేవి, సో క్రిమినల్స్ అందరూ స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, వాళ్ళు అదృష్టవంతులు, నేను హోంమంత్రిని కాదు కాబట్టి అని ఒక డైలాగ్ వేశారు. నేను ఇక్కడ వక్రీకరించట్లేదు, కానీ అంతరార్థం మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికి 3 సందర్భాల్లో, 2 సందర్భాలకు సంబంధించిన వీడియోలు నేను ప్లే చేశాను కదా, మరో సందర్భం కూడా ఏదో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిత్వ శాఖ మీద తన ఆసక్తి, అలాగే హోంమంత్రి గారి పనితీరు మీద తన అభిప్రాయం వెల్లడించారనమాట. దీని వెనక అంతరార్థం ఏంటంటే, బహుశా ఎందుకంటే హోంమంత్రి అంటే అత్యంత పవర్ఫుల్, లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సాధారణంగా లా అండ్ ఆర్డర్ సీఎం కంట్రోల్లో ఉంటుంది, హోంమంత్రి కంట్రోల్లో ఓన్లీ పోలీసులకు సంబంధించిన వ్యవహారాలు, సంక్షేమ వ్యవహారాలు, ఈ ట్రాన్స్ఫర్స్ అవి ఇవి మాత్రమే ఉంటాయి అంటారు. సీఎం కంట్రోల్లోనే లా అండ్ ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ బలమైన వ్యక్తికి హోంమంత్రిత్వ శాఖ అప్పగిస్తే లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో నేను అనుకోవడం, పవన్ కళ్యాణ్ గారిలో ఆ కోరిక ఉందేమో, బహుశా ఆయనే అడిగారేమో. కూటమి ఒప్పందంలో భాగంగా హోంమంత్రిత్వ శాఖ అడిగి ఉంటారు, లా అండ్ ఆర్డర్ హోంమంత్రిత్వ శాఖ మొత్తం తను చేయాలని. అప్పుడు పవర్స్ ఉండేవి, నిజంగా నెంబర్ 2గా ఉండేది ప్రభుత్వంలో. డిప్యూటీ సీఎం ప్లస్ హోంమంత్రి, లా అండ్ ఆర్డర్ అన్నీ తన చేతుల్లో ఉంటే ఆ ఎస్కార్టు, ఆ ప్రోటోకాల్, ఆ పవర్స్ వేరేలా ఉండేవి అనమాట. సో అందుకే అది రాలేదు కాబట్టి ఆ అసమ్మతి, అసంతృప్తి కాస్త ఉందేమో. అందుకే అంటే జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయి, క్రిమినల్స్ చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, హోంమంత్రిత్వ శాఖలో అంతర్గతంగా చాలా పరిణామాలు జరుగుతున్నాయి, ఈ బదిలీలు దీనిలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సో దానివలన హోంమంత్రి గారి మీద కొంత ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. దాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో హోంమంత్రి గారి మీద కామెంట్ చేయడం, పరోక్షంగా నేను హోంమంత్రిని కాదు, నేనే హోంమంత్రిని అయితే మరోలా ఉండేది పరిస్థితి అని చెప్పడం, దాని వెనక ఒకవైపు ప్రస్తుతం ఆ విధుల్లో ఉన్న మంత్రి గారిని చిన్నబొచ్చడం, మరోవైపు తనకు ఆ కోరిక ఉంది, నేను అది చేస్తే బాగుండేది అని తన కోరికను వెళ్ళబొచ్చడం. 2 సందర్భాలు, 2 అర్థాలు కూడా వస్తున్నాయి అన్నమాట. సో మరి ఏమో, మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో ప్రక్షాళన చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మంత్రి ఇస్తారేమో. అంటే ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఏ మాట చెప్పరు, కొన్ని సంకేతాలు మాత్రమే ఇస్తారు. వాళ్ళ మాటల ద్వారా కొన్ని సిగ్నల్స్, కొన్ని సైన్స్ ఇస్తారు. వాటిని బట్టి బయటికి రకరకాలుగా వెల్లడవుతుంటుంది, రకరకాలుగా అర్థమవుతుంటుంది. సో ఈ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో ఇలా అనడం ద్వారా
తనకు హోంమంత్రిగా చేయాలనే బలమైన కోరిక ఉందేమో డిప్యూటీ సీఎం ప్లస్ హోంమంత్రి అనేది అర్థమవుతుందన్నమాట. థ్యాంక్ యూ.